కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం మావా నువ్వేనా ఏంది నేను కూడా నా బాడీలో పోతా ఏంది మావా అత్తేసిస్తా ఉండవు ప్రేమిస్తా ఉండవా అబ్బా ఊరుకోబ్బా నువ్వు అట్టు చూస్తా ఉంటే నాకు చాలా సిగ్గుగా ఉంటది మేయ్ నా అంతరాత్మకు కూడా నాదిరి తిన్న తలం వేయించున్నావంటే నువ్వు మామూలు దానివి కాదు మే టార్చర్ కే బ్రాండ్ అంబాసిడర్ నువ్వు అట్ట పొగుడుతా ఉంటే నాకేదో అయిపోతా ఉంటది ఓయమ్మా ఒకే తూరింత నాష్ట తింటే బోళ్ళొచ్చే ప్రమాదం ఉండదు అసలుకే తొందరలోనే మాకి నాకు ఫ్రెండ్లు కూడా ఉండదు పెండ్లి పుట్టలో మా పక్కన ఇలియాన మాదిరిగా పిట్ట నడుముతో కనబడాలంటే ఇప్పటి నుంచి కొంచెం డైటింగ్ చేయాలా ఇప్పుడు ఓకే లెక్కలేవులోపోయి ఉండదు నో ప్రాబ్లం ఇంకా లావయ్యే అవకాశమే లేదు యాపిగా తినొచ్చు ఏంది పక్కన పెట్టేసుండానని ఫీల్ అవుతా ఉండవా ఏం చేస్తాం చెప్పు సిమ్ముగా అయ్యేదానికి ఈ మాత్రం త్యాగం చేయక తప్పట్లేదు అర్థం చేసుకో భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు ఏమే రాత్రి నాకు నా అంతరాత్మకు ఆకు తినిపించి తెల్లాడుతూ పంది పిల్ల మాదిరిగా మెక్కుతాడవా నువ్వే కాదు మే నేను కూడా సింపిడ్నే దెబ్బకు దెబ్బ ప్రతీకారం పస్తుకు పస్తు ఉంచకపోతే నా పేరు ముద్దు గౌతమ్ కిషనే కాదు ఆవేశం ఇంత కట్టు కొట్టుకునేది రసానే చెప్తాను మే ప్రతీకారం మొదలైపోతా ఉండదు రివెంజ్ స్టార్ట్స్ రేవతే 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 ఏందబ్బా రేవతిని పిలుస్తా ఉండడా మామ అంత ప్రేమగా పిలుస్తా ఉండడా రేవతే ఎదుగా రేవతే లోపలికి రావాలా అట్టలే ఓయమ్మా లోపలికి రావాలని అడుగుతుండేందే ఎవరు ఏందో ఉండదురా సామె
రేవతే రేవతే అమ్మో లోపలికి పోతే మనల్ని చూసి మాట్లాడుకునేది టక్కు రాపేసే ప్రమాదం ఉండదు. అందుకే దొంగసాటుగా దొంగ మాదిరినలా. ఓ బాత్రూమ్ లో ఉన్నావా? ఓకే ఓకే సర్లే కానీ నా ఫ్రెండ్ ఒకడు రాత్రి దుబాయ్ నుంచి ఒకడు వచ్చుండాడు. ఆ ఎరినేల్కే ఎవరికి ఎట్లాంటి గిఫ్ట్ ఇవ్వాలో తెలిసి సావలే. అందుకే నాకు లిప్స్టిక్ తెచ్చుండాడే. జ్యూస్ బాటిల్ అయితే మనకు వర్కౌట్ అయిందిలే కానీ ఈ లిప్స్టిక్ ని నేనే చేసుకునేదే. అందుకే ఎంతైనా నువ్వు నా ఫ్రెండ్ కదా, నీకే ఇచ్చిపోదామని వచ్చుండాను. ఇదిగో ఇదిగో దీన్ని ఈ అద్దం దగ్గర పెడతా ఉన్నాను చూడు. ఇదిగో రేవతే, అది ఇంపార్టెంట్ లిప్స్టిక్. పెదాలకి అందాన్నే కాదు ఆకర్షించే పవర్ కూడా ఇస్తుందంట. ఆ లిప్స్టిక్ పూసుకున్న పెదాలు చూస్తే ఎవరైనా సరే ముద్దులతో ఓనమాలు నేర్పించానే తిండిడి రెండిడి 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 అని పాట పాడాల్సిందేనట. వినపడుతుందే? వినబడుతుందిలేరా మాయ మావ. ఇదిగో వస్తాను. ఏంతైనా తొందరగా పెళ్లి చేసుకోబోతున్నావు కదా, ఈ టైంలో ఇట్లాంటి సాంగులు చాలా అవసరం అబ్బా. ఏమంటావా? చాలా అవసరం. సరే వచ్చిన పని అయిపోయి ఉండదు, నేను పోయేస్తానే. అమ్మ నా దొంగ మామగా కాబోయే పనిలా నాకు కాకుండా ఈ దొంగ మొహందానికి ఇస్తావా? ఊరే దొంగ మామగా, నీ వెనక నేను కుక్క పిల్ల మాదిరిరా. నిన్నే కాదు నువ్విచ్చే లిప్స్టిక్ కూడా వదిలిపట్టను. అబ్బా దీన్ని పూసుకుంటే పెదాలకు ఆకర్షించే శక్తి వస్తుందంట. దీన్ని పూసుకుంటాను, మావని ఆకర్షిస్తాను. మాసేత ఓ ముద్దులతో ఓనమాలు నేర్పించనా, ఓ సిగ్గుల్లో ఓనమాలు చూపించనా, బామా కౌగిళ్ళ వల్లోకి రా అని పాట పాడించి డాన్స్ చేపిస్తాను. ఓయమ్మా నా పెదలు నాకే ముద్ద చేస్తా ఉండయి. ఓయమ్మా ఈ బంక మాదిరి అతుకుపోయిండారా సామి, ఇప్పుడు ఏం చేసేది?
బాత్రూమ్ లో రేవతి ఉండదు కదా, దాన్ని సాయం అడుగుతారే. ఏది పిల్ల? ఓయమ్మా, మా మీద ప్లాన్ చేసి నాకు టైపెట్టేటట్టు చేస్తున్నాడు. ఒరే మామ, బంగారం లాంటి పెదాల్ని పాడు చేస్తుండవరా? ముద్దులతో ఓనమాలు నేర్పించానా, ఆ సిగ్గులతో ఓనమాలు చూపించానా, బామా కౌగిల్ల ఒళ్ళోకి రే 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 కౌగిల్ల ఒళ్ళోకి రే 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 రే. ఏంటి దొంగగోలు పట్టేదాని మాదిరిగా ఎట్ట చూస్తాడువా? సంగీత సాధన చేస్తా ఉండనా? తపస్సు భంగం కలిగించకూడదు. పక్క ముద్దులతో ఓనమాలు. నన్ను మోసం చేసి నా పెదాలు అతుకుపోయేలా చేస్తావా? చూడట్టయిపోయా, చూడా చూడా, ఎందుకట్ట చేస్తావా? ఏంది సూర్యుకి తగ్గించున్నావు నువ్వు? సిగ్గు లేకుండా అక్క బావ రండి, సమయానికి దేవుళ్ళ వచ్చినారా? రండి చూడండి. నా నోటితోనే చెప్పలేను, చెప్పలేను. ఎవరితోనైనా డబ్బింగ్ చెప్పించు. నా బతుకు ఇక్కడ బొగ్గిపోలవుతా ఉంటే నీకు కామెడీగా ఉండదా బావ? నీకు కామెడీగా? అబ్బా సిన్నడా, ఏమైనదో చెప్పు. చూసినారా మీ ముందు ముద్దు పెట్టాడు చంపుతా ఉండదే, లేకపోతే చంపేస్తానంట ఉండదు. చూసినారా? చూస్తా ఉండారా? మీరున్నారు కూడా లేకుండా ఎట్ట మీదికి లాగుతా ఉండదా? ఏందా మీదే ఇట్ట సైట్ తప్పు. అవన్నీ పెళ్ళేనాకే. అది కదా మరి ఎందుకట్ట పట్టుకొని ఉండవా? చూసినారా మళ్ళీ ఎట్ట అడుగుతా ఉండదా? చూడండి. అబ్బా ఆ మూగ సగిలిందమ్మి, మాకేం అర్థమై సావట్లేదు. నోరు తెసి చెప్పొచ్చు కదా. బహుశా మౌనవ్రతం చేస్తుందేమో. అయ్యుండొచ్చు. ఎందుకంటే ఎంతైనా అమ్మాయికి పూజలన్నా వ్రతాలన్నా పిచ్చి కదా. ఏంటి, తలనొప్పిగా ఉందా? టాబ్లెట్ తీసుకురమ్మంటావా? ఏంటి, బ్రెయిన్ లో తేడా వచ్చిందా? హాస్పిటల్ కి తీసుకెళ్ళమంటావా? నాకు అర్థమై ఉండదే, నేను చెప్తానుండు. ఏం లేదు మామా, ఈ ఊరికి వాస్తు బాగాలేదంట, అందుకే మన ఊరికి పోయి వ్యాక్సినేషన్ చేసుకుంటానని చెప్తా ఉండదు. పాపం తీసుకోపోండి. సంపింద్ర సావే. అబ్బా ఏమైందో ఏందో కొంచెం అర్థమయ్యేట్టు చెప్పమ్మే. పాపం బాగా ఆకలిగా ఉన్నట్టుంది, టిఫిన్ పెట్టని అడుగుతుంది. నాకు అర్థమైంది. లాలీపాప్ అంటే తనకి ఇష్టం, అది కావాలని చిన్న పిల్లల అర్థమైందా? ఏం లేదు మామా, ఈ ఊరికి వాస్తు బాగాలేదంట, అందుకే మన ఊరికి పోయి వ్యాక్సినేషన్ చేసుకుంటానని చెప్తా ఉండదు. పాపం తీసుకోపోండి. సంపింద్ర సావే. అబ్బా ఏమైందో ఏందో కొంచెం అర్థమయ్యేట్టు చెప్పమ్మే. పాపం బాగా ఆకలిగా ఉన్నట్టుంది, టిఫిన్ పెట్టని అడుగుతుంది.
నాకు అర్థమైంది. లాలీపాప్ అంటే తనకి ఇష్టం. అది కావాలని చిన్న పిల్లల నీకు అట్ట అర్థమైందా? అబ్బా నోరు తెరువమ్మి. విషయం ఏందో సరిగ్గా చెప్పకపోతే మాకెట్టా అర్థమవుతుంది? ఆగండి. ఆ మూగ భాషను అర్థం చేసుకోవడానికి మూగ మనసు ఉండాలా. ఆ భాషలోని భావాన్ని తెలుసుకోవాలంటే ఓ కొత్త భాష తెలుసుండాలా. ఆ మనసు నాకుండాదే, ఆ భాష నాకు తెలుసుండాదే. నేనే చెప్తాను. థ్యాంక్స్ రా కర్రే, కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. నిన్ను చూసిన ఆ నిమిషాన తెలియని కలవరం, కనుమూసిన కళ్ళల్లోన చెరగని అనుభవం. ఒక ముల్లల్లే నన్నే గిల్లావే, మల్లె పువ్వల్లే నన్నే తడిమావే, మెల్లగా మార్చేసావే. ఈ ఆనందం అర్థం నువ్వే. నీవే 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 నీ బాధ ఏందో నేను చెప్తాను. అసలు ఏం జరిగిందంటే మై ఊనానా, నువ్వు రిలాక్స్ అమ్మి. తొందరగా చెప్పరా కర్రే. ఏమి లేదు, మా మామ నాకు నచ్చలేదు. అందుకని నన్ను మెచ్చిన వాడిని చూసి పెళ్లి చేయమని అడుగుతా ఉండాది. అంతే కదమ్మీ, అవి కరెక్ట్. ప్రేమగా పిలుస్తా ఉండాది. ఏం గిఫ్ట్ ఇస్తుందో ఏమో. అందుకని నన్ను మెచ్చిన వాడిని చూసి పెళ్లి చేయమని అడుగుతా ఉండాది. అంతే కదమ్మీ, అవి కరెక్ట్. ప్రేమగా పిలుస్తా ఉండాది. ఏం గిఫ్ట్ ఇస్తుందో ఏమో. అయ్యో ఆగమ్మే, అసలు ఏం జరుగుండదమ్మే? అవును, నోరు తెరవటానికి కూడా అంత బాధపడుతున్నావు. కొంప తీసి పెదాలు అంటుకుపోయాయా ఏంటి? ఓహో, అయ్యో అవునా, అలా ఎలా జరిగింది? అసలు ఏం పోసుకున్నావు పెదాలకి? ఏంది నువ్వు ఇప్పుడు చెయ్యాల్సింది? పెదాలెట్ట అడుగుపోయానని ఎంక్వైరీ కాదు, వాటిని ఎట్ట కొట్టాలా అనేది. అవునమ్మా, పాపం అలా అంటిపోయి ఎంత బాధపడుతుందో ఏమో. ముందు డాక్టర్ చూపెట్టండి. ఇంత చిన్న విషయం డాక్టర్ ఎందుకు మావా? దండగా మనం తల చేసే
పట్టుకొని లాగేద్దామా అవునల్లుడు మంచి ఆలోచన అలాగే చేద్దాం పట్టండి పట్టుకొని రామ్మా పట్టుకొని నువ్వు. పట్టుకొని పట్టుకొని ఏయ్, రోని నీకేం చదివి నువ్వు రోమస్కండి ఆల్రెడీ మూసుకునే ఉంది సరే పట్టండి గట్టిగా లాగా జోరుగా లాగా లెస్స జోరుగా లాగా లెస్స లాగ జోరుగా లాగా లెస్స